చూసారా సినిమా? అంటే తక్కువ ఎక్కువతో సంబంధం ఉన్న ఇంపాక్ట్ ఏంటి అనేది పాయింట్. సో అంటే గన్స్ తోటి లవ్ చేయొచ్చు, ఇట్లా యాపిల్స్ గురించి కానీ ఇలా చాలా పాయింట్స్ చూపించారు కదా. యా, ఇంకా వైల్డ్గా తయారవుతారేమో లవ్ చేసి. ఏం చేశారంటే వైల్డ్గా అంతా ఒకటి అనుకొని తీస్తాం, ఒకటి చూస్తారని అనుకుంటాం, ఏదైతే చూడదు అనుకుంటా అదే చూస్తారు. ఇప్పుడు ఈ పబ్జీ బాయ్స్ అంతా బయటికి వెళ్ళి గన్లు పట్టుకొని యాపిల్స్కి వస్తారని మీ ఫీలింగ్. ఓకే, చూద్దాం. అలా జరిగితే పార్ట్ 2లో అలా చేసిన వాళ్ళని ఏం చేద్దాం అనేది మళ్ళీ మనం మాట్లాడుకుందాం. మళ్ళీ ప్రశాంత్ కనిపించారు మాకు. అసలు ఒక్కొక్క డైలాగ్ ఏంటంటే లేదు సింపుల్. అంటే తీసుకున్న పాయింట్కి ఆయన సినిమాలకి అసలు మాకు సంబంధం లేదు. మనం తీసుకున్న సోల్ వేరు. బట్ వెన్ సంథింగ్ హాజ్ హ్యాడ్ ఆయన ఒక మార్క్ సెట్ చేశారు కాబట్టి ఆటోమేటిక్గా సంబడీ ఈజ్ పుట్టింగ్ ఇట్ టు ఇట్స్ ఓకే. విధ్వంసంలో కూడా అంటే తన పాపకి బదులుగా వీళ్ళ పాపని ఇవ్వాలి అని ఆ పాయింట్ తీసుకున్నారు. ఆయన హ్యాపీ. అంటే ఎమోషనల్ పాయింట్ ఏదో ఉండాలి కదా డ్రామాకి, డ్రైవ్ ఉండాలని ఈ ట్రైడ్ ఆల్ దీస్ థింగ్స్. క్లైమాక్స్ లో అమ్మవారు సీన్ ఉంటుంది, చెప్పేకి నువ్వు అన్నీ దానికి చాలా ఆడియన్స్ రెస్పాన్స్ హెవీగా ఉంది. టూ మచ్ ఉంది. అది ద హైయెస్ట్ గూస్ బంప్స్ మూమెంట్ అంటే అదే. అసలు ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ అది కానీ నేను అంటే ఐ నో ద స్టోరీ, ఐ సా ద విజువల్, కానీ బ్యాక్గ్రౌండ్తో ఫుల్ థియేటర్లో జనాలతో నేను చూడలేదు కదా. సో పొద్దున్న చూసినప్పుడు ఐ థాట్ ఇది బాగా లేసింది, బాగా అది ఆన్ చేసేదే మీరు స్టార్ట్ చేస్తారు. సో ఆ థాట్ ఎలా చూస్తారు? సో అదే ఇందాక చెప్పినట్టు, అంటే ఆయన ఇంటిని ఆయుధం చేసుకుందాము, ఇంతమంది వస్తే ఎలా ఆపాలి, 10 yearsగా అక్కడ ఉంటున్నాడు అంటే ఆయన 4C చేసినట్టే. 10 yearsలో జరుగుతుంది ఇలాంటిది అని. సో 4C చేసుకున్నప్పుడు ఎట్లా బిల్డ్ చేశారు అని మీరు యాక్చువల్లీ డీటెయిల్గా చూస్తే నవదీప్ గారు యాక్చువల్లీ ముందు సీన్స్లో కూడా అది రిపేర్ చేస్తూ ఉంటారు. శ్రీనివాస్ వచ్చినప్పుడు, శ్రీనివాస్ హౌస్లా గారు వచ్చినప్పుడు, అండ్ ఫస్ట్లో అజయ్ ఘోష్ గారు ఇంటికి వచ్చినప్పుడు ఆ కార్ది ఫిక్స్ చేస్తూ ఉంటారు. సో ఎక్కడ సబ్ కాన్షియస్గా బిల్డ్ చేస్తూనే వచ్చాం, అది తర్వాత పే ఆఫ్ చేసుకున్నాం. పార్ట్ 2 వెళ్తే మొత్తం హై మూమెంట్స్తోనే వెళ్తాం, ఇంకా కమర్షియల్ వెళ్తాం, ఇంకా అంతకంటే బెటర్ ఎక్స్పెక్ట్ 100%. థ్యాంక్ యూ.